మధ్యాహ్నం పొట్ట నిండా అన్నం తినేసి నిద్రపోతా ఉంటిని. మా అత్త నా 5 గంటలప్పుడు లేపింది. లేవే టీ పెట్టుకురాపో తాగుదాము అనేసి. సరేలే అత్తమ్మా అనేసి అలా ముఖం మీద నీళ్లు చల్లుకొని టీ తీసుకొచ్చి మా అత్తకి ఇచ్చేసాను. తాగింది. సరే తాగింది కదా అనేసి అప్పటికే టైం 6 అవుతూ ఉంటే ఇంకా టీవీ పెట్టి టీవీలో 6 గంటలకు పడి బిగ్ బాస్ చూస్తూ ఉన్నాను. అదేనండి, రాత్రి వండేది మళ్ళీ సాయంకాలం వేస్తారు, పొద్దున కూడా వేస్తారు కదా. రాత్రి అయితే నిద్ర మేల్కోవాల్సింది వస్తుంది అనేసి సాయంకాలం చూస్తా నేను. సరే ఇంట్రెస్ట్గా వీళ్ళు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు కదా, మనకు ముందుగానే కొట్లాటలు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అనేసి చూద్దామనేసి ఓతిని. పోయి మంచం మీద కూర్చొని గడ్డం కింద సేయి పెట్టుకొని చూస్తూ ఉంటుంది కళ్ళు అప్పగిచ్చి. మా అత్తమ్మ అప్పుడే మళ్ళీ వచ్చింది. టీ తాగేది అయిపోయింది, పిల్ల కింద స్నాక్స్ చేయిపో తిందాము అనేసి అనే. మనశ్శాంతికి టీవీ కూడా చూపించుకొనియదు అనేసి మనసులో అనుకుంటుంది. మళ్ళీ బయటికి అన్నా అనుకో నా మూతి పళ్ళల్లా రాలగొట్టిస్తుంది. ఎందుకు వచ్చా అనేసి. సరే కదా అనేసి ఫ్రిడ్జ్ తెరిచి ఏమున్నాయా అని ఎత్తుకులాడితేనక 4 రోజుల కిందట తెచ్చిన కాలీఫ్లవర్ ఉండే, దాంతో ఇలాగ గోపి చేస్తేనబ్బా. చెయ్యడం మటుకు మనకు అట్టా ఇట్ట అనుకున్నా కూడా కొంచెం బాగానే వంటలు చేయడం అయితే వస్తుందిలే. అంత బాగలేవు అనలేము, అంత బాగున్నాయి అనలేము, పెద్ద షెఫ్ను కాదు అనలేను. నార్మల్గా చేస్తూ ఉంటాను. అలాగ ఇలా ఇంట్లోనే పిండిలల్లా వేసి ఈ కాలీఫ్లవర్తో గోబీ చేస్తుంది. టేస్ట్ అదిరింది లేండి. ఎట్లన్నా కానీ మా తాత తిట్లు తినకుండా ఇది బాగానే వచ్చింది. అంతే కదా, మనం ఏం చేస్తాము, ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. తిట్టించుకునే బదులు ఇలాంటి పనులు ఏదన్నా వేసి పెడితే సరిపోతుంది కదా. అయినా నా తెలివి మెచ్చుకోవచ్చండోయ్. నన్ను నేనే మెచ్చుకుంటలేండి, ఎవరు నన్ను మెచ్చుకోరు కాబట్టి. ఎట్టయితేమి ఈ రోజుకు మా అత్తతో తిట్లు తిట్టించుకోవడం తప్పించుకుంటుంది. కానీ బిగ్ బాస్ చూడడం మటుకు మానేచ్చింది. ఏం చేస్తాము, బిగ్ బాస్ చూద్దామంటే ఇది పరిస్థితి. అందుకే బిగ్ బాస్ చూడడం మానేసేస్తుంది. ఇంట్లో చేసుకునే గోబీ కదా, ఫుడ్ కలర్ ఎందుకా అనుకున్నా. చూస్తేనక ఇది తెల్లగా తెల్లాడగా ఉంది, తినే ఫీలింగ్ కూడా రాదే అనుకుంటుంది. అనుకొని కొంచెం కాలీఫ్లవర్లో ఇలా ఫుడ్ కలర్ కలిపితేనక అది కొంచెమే కలిపానులేండి. కొంచెం కలిపినందుకు కొంచెమే ఎర్రగా ఉంది. ఎట్లన్నా కానీ కొంచెం కలర్ఫుల్గా కానొచ్చింది కదా, టేస్ట్ కూడా బాగుండేది. లేకుంటే నాకు బయటనే బాగా చేస్తారు మమ్మీ, నువ్వేం బాగా చేస్తావని నా కూతురు అంటుంది. దీని ముఖానికి వంటలే రావులే అనేసి మా అత్త అంటుంది. అలా అనిపించుకోవడం అయితే కనుక నాకు ఇష్టం ఉండదండి. అందుకే ఎట్నో కట్ట కానీ సరి చేయడానికి అయితే కనుక బాగా ప్రయత్నిస్తా. దాంట్లో అయితే కనుక మనము ముందే ఉంటానులేండి, చెయ్యాల.
ఈ టమాటా పళ్ళ దాంట్లో ఇది బాగా ఇదే మొబైల్ సాయంత్రం 4:15 స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు క్యాబేజీలను చేర్చాల్సి ఉంటుంది.